ఆగండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఫంక్షన్. ఏంటి మన సీఎం? అవునే, 66 రకాల వంటకాలు. 66 రకాల వంటకాలా? మీకు విషయం తెలుసా? ఏంటే? వాళ్ళ ఆవిడ నేను క్లోజ్ ఫ్రెండ్సే బాబు. అవునా? అందుకనే ఆ ఫంక్షన్ కి తీసుకెళ్తున్నా. రేవంత్ రెడ్డి భార్య నువ్వు ఫ్రెండ్సా? మన సీఎం భార్య నువ్వు ఫ్రెండ్సా? చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నువ్వు సీఎం భార్య ఫ్రెండ్ కదే. థాంక్యూ. చాలేవే మీ పొగడతలు. అయినా నాకు పొగడతలు నచ్చవని మీకు తెలుసు కదా. సర్లేవే, నేను మంచి పని చేస్తే మీరు పొగిడితే ఏం తప్పుంది? సరే పోదాం పదండి. సరే పద. పదండి, భోజనాలు ముందే. అరే నీకెందుకురా దేశం అంటే అంత పిచ్చి? దేశం లేని నువ్వు ఉన్నావా? నేనున్నానా? మన అమ్మ నాన్న ఉన్నారా? రే, అసలు ఈ ప్రపంచమే ఉందా? అందుకనేరా దేశం అంటే పిచ్చి. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణ త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిందిరా. అరే నేను కూడా దేశం కోసం పోరాడతారా? నేను కూడా దేశం కోసం పోరాడతారా? జై హింద్. ఏయ్, ఏంటి? కళ్ళు కనిపించట్లేదా మీకు? ఎక్కడికి వెళ్తున్నారు? ఫంక్షన్ కి వెళ్తున్నాం అన్నయ్య. ఏయ్, మన జాతీయ జెండా నేలపై పడుంది, కళ్ళు మూసుకుపోయి వెళ్తున్నారా? ఇవాళ జాతీయ గణతంత్ర దినోత్సవం, మీ ఒక్కరి చేతుల్లో జెండా లేదు. సారీ అన్నయ్య, మాకు గుర్తులేదు. కనీసం జెండా అన్న చూడాలి కదా కింద. సారీ అన్న, చూడలేదు. గణతంత్ర దినోత్సవం గుర్తులేదా? సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది, అది మనం గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, దాన్ని మర్చిపోతారా? పట్టుకో. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పండి. జై హింద్ చెప్పండి. జై హింద్. మంచు తుఫాను వచ్చిన వెనకడు వెళ్ళండి, వెళ్ళి గణతంత్ర దినోత్సవం జరుపుకోండి. సైనికుడు జల